వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంపాక్టింగ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్? నాకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో, ఫస్ట్ యూట్రైన్ ఫ్యాక్టర్స్, ఎంబ్రియో ఫ్యాక్టర్స్, జనరల్గా పేషెంట్ ఫ్యాక్టర్. ఓకే, సో యూట్రైన్ ఫ్యాక్టర్స్లో ఏమేమి చూస్తాము అంటే ఎండోమెట్రియం ఎలా ఉంది, ఎండోమెట్రియం అంటే మీ గర్భసంచి పొర ఎలా వస్తుంది, థిక్నెస్ ఎంత ఉంది, థిక్నెస్ 8 mm దాటిందా, 8 to 12 mm మధ్యలో ఉందా, 12 mm దాటుతుందా, ఆర్ అసలు 8 mm వరకు రావట్లేదు, ఇట్ ఈస్ బిట్వీన్ 4 and 6 mm అలా ఏమైనా ఉందా. సో ఆప్టిమల్ ఈజ్ వి కన్సిడర్ 8 to 11 mm ఆప్టిమల్ ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట. సో పొర ఉన్నప్పుడు, పొరలో మనం ఈస్ట్రోజన్ ఇచ్చినప్పుడు పాలిప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా కొంతమందికి ముందుగానే పాలిప్స్ ఉంటాయి. పాలిప్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ ఇంపాక్ట్ యువర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బై అట్లీస్ట్ 10 to 15%. నార్మల్గానే మన సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, 60 to 80% ఉంటుంది. వెన్ దే ఆర్ పాలిప్స్ యువర్ సక్సెస్ రేట్ విల్ డ్రాప్. ఆర్ హౌ ఆర్ ద ఫైబ్రాయిడ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత సైజులో ఉంది, మీ ఎండోమెట్రియం లోపలికి వస్తుందా, అంటే మన క్యావిటీని ఎఫెక్ట్ చేస్తుందా, అదొకటి చూసుకుంటాము. లోపల అతుకులు ఏమైనా ఉన్నాయా చూసుకుంటాము. సో ఇది యువర్ యూట్రస్, అంటే యూట్రస్ ఫ్యాక్టర్స్ అంటాము. ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, మనకి కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటుంది కొంతమందికి, పొరలో ఇన్ఫెక్షన్, ఎండోమెట్రైటిస్ అంటాము. సో ఇవన్నీ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందు చూసుకొని మెడికేషన్ ఇచ్చి ట్రీట్ చేసుకుంటాము.